మంత్రుల బృందం అక్కడికి వెళ్ళి పర్యటిస్తే వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది. వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అయ్యి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో పంపించాడు ఆయన. ఓకే. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, మనకు బీచెస్ ఉన్నాయి, విశాఖపట్నం నుంచి తడదాకా బీచ్లు ఉన్నాయి, సముద్రపు 1050 కిలోమీటర్ల సముద్రం ఉంది మనకి, రకరకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు, పోర్టులు ఉన్నాయి, హార్బర్లు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. పర్యాటకులను ఆకర్షించడం ఎలా, వీటన్నిటి మీద శిక్షణ ఉంటుందన్న ఉద్దేశంతో ఒక రకంగా ట్రైనింగ్ క్లాస్ అనుకోవచ్చు మంత్రులకి పంపించాడు ఆయన. వాళ్ళు 4 రోజు 5 రోజు అనుకుంటా ఇప్పటికి వివిధ కార్యక్రమాల మీద అవగాహన ఏర్పరచుకుని తిరిగి రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ప్రజలకి బాగుంటుంది, పర్యాటకంగా బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది, రోడ్లు, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీలు వీటన్నిటి మీద అవగాహన కోసం వెళ్ళారు. వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు, వచ్చినాక ఇంప్లిమెంట్ చేస్తారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేదే కానీ ఉపయోగపడేదేం కాదు ఈ ట్రిప్.